verse number 17. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఆమేన్. యా. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. భక్తుడైన యెషయా ఈ విధంగా రాస్తున్నాడు, నీకు విరోధముగా రూపింపబడుతున్న ఏ ఆయుధము వర్ధిల్లదు. No weapon that is formed against thee shall prosper, and every tongue that shall rise against thee in judge thou shall condemn. Wow. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. ఓ మై గాడ్, హౌ ఎ వెపన్ విల్ ఫార్మ్. ఒక ఆయుధము ఎలా రూపింపబడుతుంది ఒక వ్యక్తి మీద, మనం ఈరోజు కొంచెం లోతుగా తెలుసుకోబోతున్నాం. ఒక ఆయుధము ఒక వ్యక్తి మీద ఎలా రూపింపబడుతుంది. మనకు మన జీవితంలో దేవుడు ఇవ్వాలనుకున్నవి లేదా మనము పొందుకోవాలనుకున్నవి మనము రైట్ టైంలో ఎందుకు మనం పొందుకోలేకపోతున్నామంటే, అపవాది అనేక మందిలోకి దూరి లేదా వెళ్ళి నీ మీదకి విరుద్ధంగా లేపిస్తుంది. యువర్ ఓన్ సన్ విల్ రైజ్ అగెయిన్స్ట్ యూ. Your own son, your own daughter will rebel against you. Your own wife or your own husband, your own mom and dad, ఎవరైనా సరే నీ జీవితములో శపించే వాళ్ళు లేరు, నీ జీవితములో నిన్ను తిట్టే వాళ్ళు లేరు, నీ జీవితములో నిన్ను ఎవరు గాయపరిచే వాళ్ళు లేరు అని ఎవరు చెప్పలేరు. బికాజ్ ఎవ్రీవన్ విల్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ప్యాకేజ్. ఈ ప్యాకేజ్లో అందరు ఉంటారు. కంపల్సరీ ఎవరొకరిని తిడుతూ ఉంటాం. మనము గమనిస్తే ఎవరొకరు తిడుతూ ఉంటారు. సో హౌ ఎ వెపన్ ఫార్మ్. ఒక కత్తిని మనం ఎలా తయారు చేస్తాం, ఒక ఇనుము తీసుకొని మనము కొలిమి వాడికి ఇచ్చి దాన్ని నీట్గా తయారు చేపిస్తాం. లేదా ఒక గన్ ఎలా తయారు చేయబడుతుందో అందరికీ తెలుసు. మీరు యూట్యూబ్కి వెళ్ళినా హౌ టు క్రియేట్ ఎ గన్ ఆర్ హౌ టు ఫార్మ్ ఎ గన్ మనం కొడితే వస్తుంది. ఒక బాంబు తయారు చేయాలన్నా గూగుల్లో కొట్టినా వస్తుంది. అన్నీ తయారు చేయడానికి రైట్ ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ మన జీవితంలో మన మీద కూడా ఆ ఆయుధాలు, వెపన్స్ క్రియేట్ చేయబడుతున్నాయి. అది చాలా మందికి తెలియదు. హౌ ఎ వెపన్ విల్ బి ఫార్మ్డ్. హౌ ఎ వెపన్ అంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా, నీ మీద రూపించబడుతున్న ఏ ఆయుధము వర్ధిల్లదు. అంటే రూపించబడుతుందా లేదా? ఎస్. దేర్ ఆర్ మెనీ వెపన్స్ ఆర్ ఫార్మింగ్ అగెయిన్స్ట్ యూ. నీ మీదకు అనేకమైనటువంటి వెపన్స్ లేస్తున్నాయి. కత్తి, గన్, తర్వాత ఆయుధాలు, బాంబులు, తోటాలు, ఎన్ని భూమి మీద ఎన్ని రకాల ఆయుధాలు ఉన్నాయంటే, పావర్టీని తీసుకొచ్చే ఆయుధం, నిన్ను నాశనము చేసే ఒక ఆయుధం, నిన్ను గాయపరిచే ఒక ఆయుధం, నిన్ను కృంగదీసే ఒక ఆయుధం, నిన్ను విక్రించి చేసే ఒక ఆయుధం, నిన్ను నిరుద్యోగంగా మార్చే ఒక ఆయుధం, నీ జీవితాన్ని హేళనగా నవ్వుల పాలు చేసే ఒక ఆయుధం, నీ జీవితాన్ని ఆపివేసే ఒక ఆయుధం. అనేక రకాల ఆయుధాలు అపవాది క్రియేట్ చేస్తున్నాడు. అసలు లేవవి ఇంతవరకు ఎవరు కూడా తయారు చేయలే. దేవుడు ఆయుధాలు తయారు చేయలేదు. ఈరోజు చూడండి, గన్ ఎవరి దగ్గర ఉంటుంది? పోలీసు వాళ్ళ దగ్గర ఉంటుంది. కత్తి ఎవరి దగ్గర ఉంటుంది? ఎవరైనా తెలుసా? కత్తి ఎవరి దగ్గర ఉంటుంది? ప్రాపర్ లైసెన్స్డ్ కత్తి ఎవరి దగ్గర ఉంటుంది? ఆర్మీ, మేబీ నేవీ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇంకా రాజుల దగ్గర, ప్రాపర్ లైసెన్స్డ్ పర్సన్ దగ్గర ఉండాలి. అది కత్తి రాజుల దగ్గర ఉంటుంది, లేదా నేవీ వాళ్ళ దగ్గర ఉంటుంది. గన్ను పోలీస్ డిపార్ట్మెంట్, ఎస్పీ క్యాడర్లో ఆ పోలీస్ యూనిఫామ్ వేసుకున్న ప్రతి ఒక్కరికి గన్ ఇవ్వబడుతుంది. ఇంకా ఎవరికైనా మిలిటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, డిఫెన్స్ అందరి దగ్గర గన్స్ ఉంటాయి. బాంబులు ఎవరి దగ్గర ఉంటాయి? వాళ్ళ దగ్గరే ఉంటాయి. నేవీ, ఆర్మీ ఫోర్స్, సిఆర్పిఎఫ్, తర్వాత బిఎస్ఎఫ్, రకరకాల మిలిటరీ ఫోర్సెస్ దగ్గర రైట్ ప్రాపర్ వెపన్స్ ఉంటాయి. వీళ్ళందరూ ఎవరు తెలుసా? క్వాలిఫైడ్ పర్సన్స్ హూ షుడ్ క్యారీ ద వెపన్స్. అంటే వాళ్ళకి ఖచ్చితంగా వెపన్స్ అవసరం. దాని కొరకు వాళ్ళు లైసెన్స్ తెచ్చుకున్నారు. దాని కొరకు వాళ్ళు ఏం తెచ్చుకున్నారు?
పర్మిషన్ తెచ్చుకున్నారు, దాని కొరకు వాళ్ళు చదువుకున్నారు. కాబట్టి వాళ్ళకి గవర్నమెంట్ ఏం అందజేస్తుంది? ప్రాపర్ వెపన్స్ అందజేస్తుంది. కానీ వాళ్ళు దానికి కూడా ఎవరి దగ్గర వాడతారు తెలుసా? వాళ్ళు ఎవరి దగ్గర వాడతారు? వాళ్ళు దొంగలకి, తర్వాత యుద్ధాల దగ్గర, తర్వాత భయంకరమైనటువంటి మోసాలు జరుగుతున్నటువంటి ప్రాంతంలో కర్ఫ్యూ విధించేటప్పుడు లేదా యుద్ధాలు జరిగేటప్పుడు అప్పుడు వాడతారు. లేదంటే దాన్ని ఎక్కడ పెట్టాలి? లైసెన్స్ ఉన్నా కూడా అవి భద్రంగా రూమ్లో పెట్టాలి. ఒక పోలీస్ స్టేషన్లో గన్స్ అన్నీ ఒక రూమ్లో ఉంటాయి. ఒక వ్యక్తి జీవితంలో గన్ ఎంతున్నా వాడు మంచోడైతే వాడి మీద కాల్చాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి మంచోడైతే నీ దగ్గర కత్తున్నా వాడిని చంపాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా ఆయుధాలు వాడరు, ఉన్నా కూడా ఎవరు ఆయుధాలు వాడరు. కానీ ఈరోజు మనం గమనిస్తే ఈ హయ్యర్ అఫీషియల్స్, మేజర్స్ దగ్గర, తర్వాత ప్రాపర్ ప్రోటోకాల్ ఉన్న వ్యక్తుల దగ్గర కాకుండా మరి కొందరి దగ్గర కూడా ఉంటున్నాయి ఆయుధాలు. దొంగల దగ్గర, నక్సలైట్ల దగ్గర, తర్వాత తీవ్రవాదుల దగ్గర, తర్వాత దేశద్రోహుల దగ్గర, రకరకాల వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉంటున్నాయి. సో ఈజ్ దట్ లీగల్? నో. వాళ్ళు అనేక మంది మంచి వాళ్ళని చంపివేస్తున్నారు, అనేక మందిని రకరకాలుగా వాళ్ళు హింసించి చంపేస్తున్నారు. దేవుడు కూడా దేవుని బిడ్డలకి ఆయుధాలు ఇచ్చాడు, అందరికి ఇవ్వాల. కట్టుటకు, నాటుటకు, పెకలించుటకు, వెర్రగొట్టుటకు, నాటుటకు దేవుడు వాళ్ళకి సర్వాధికారం ఇచ్చాడు. ఇంకా ఏ ఆయుధము కూడా అపవాదికి దేవుడు ఇవ్వలేదు. బట్ అపవాది ఎలా తయారు చేస్తుంది ఆయుధాలు? ఎవరి దగ్గర ఉన్నాయి ఆయుధాలు? ఎవరి దగ్గర ఉన్నాయి ఆయుధాలు? బాగా గుర్తుపెట్టుకోండి, అపవాది దగ్గర ఆయుధాలు లేవు. నీ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, నీ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, మీ దగ్గర ఆయుధాలు ఉన్నాయి. మీ ఆయుధము మీ మీద ఉపయోగిస్తుంది, మీ ఆయుధము నీ పక్కనోడి మీద ఉపయోగించేలాగా చేస్తుంది. నీకు తెలియదు. ఒకే ఇంట్లో ఉంటాం, మనం తిట్టుకుంటూ ఉంటాం. ఒకే ఇంట్లో ఉంటాం, ఒకరినొకరు ఖర్చు చేసుకుంటూ ఉంటాం. ఒకే ఇంట్లో ఉంటాం, ఒకరినొకరు మనము గాయపరుచుకుంటూ ఉంటాం. ఒకే ఇంట్లో ఉంటాం, రకరకాలుగా మనము సూటిపోటు మాటలు అనుకొని ఒక 2-3 వారాలు, నెలలు మాట్లాడుకోకుండా మనము ఉండగలుగుతున్నాం. వాక్యం సెలవిస్తుంది, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. అంటే నీ మీద ఆయుధాలు రూపింపబడుతున్నాయి, నువ్వు నాకు నచ్చలేదు అనుకో, వెంటనే నా నోరు గమ్ముకుంటుంది. ఏం చేస్తుంది? నిన్ను తిట్టడం స్టార్ట్ చేస్తుంది, నిన్ను తిట్టడం స్టార్ట్ చేస్తూ ఉంటుంది. ఎవరు నచ్చకపోతే వెంటనే వాళ్ళని ఏమంటాం? మనం తిడతాం, సనుగుతాం, గొణుగుతాం. ఎ వర్డ్ విల్ బికమ్ ఎ వెపన్. ఒక మాట, అందుకని కింద చూడండి, ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంది. నో వెపన్ దట్ ఈస్ ఫార్మ్డ్ అగైన్స్ట్ దీ షల్ ప్రాస్పర్ అండ్ ఎవ్రీ టంగ్, ప్రతి నాలుక, ఎవ్రీ టంగ్ దీ అగైన్స్ట్ ఎవ్రీ టంగ్ దట్ షల్ రైజ్ అగైన్స్ట్ దీ. అంటే నీ మీదకి లేచిన ప్రతి నాలుక, ఎ టంగ్ కెన్ క్రియేట్ ఎ వెపన్. ఒక నాలుక ఒక ఆయుధాన్ని క్రియేట్ చేయగలదు. అండ్ యూ కెన్ గివ్ టు ద లూసిఫర్. నువ్వు నీ నాలుగుతో ఒక ఆయుధాన్ని క్రియేట్ చేసి అపవాదికి ఆ ఆయుధాన్ని నువ్వు ఇవ్వచ్చు. వాడు నీ చేతే ఆయుధాన్ని క్రియేట్ చేపించి, నువ్వు ఒక ఫ్యాక్టరీ, నీ నోరు ఒక ఫ్యాక్టరీ, నీ నాలుగు ఒక ఫ్యాక్టరీ, నీ నాలుగు ద్వారా ఒక ఆయుధాన్ని క్రియేట్ చేపించి ఆ ఆయుధము నువ్వేం చేస్తున్నావు? అపవాదికి ఇస్తున్నావు. ఆ అపవాది అది ఎప్పుడెప్పుడు నీ జీవితంలో నెరవేరుతుందా అని వాడు ఎదురు చూస్తుంటున్నాడు. And every tongue that shall rise against thee in the judgment thou shalt condemn. This is the heritage of the servants of the Lord, and their righteousness is of me, says the Lord. Amen. తెలుగులో కొంచెం ఎలా ఉందంటే, న్యాయ విమర్శల్లో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. అదేదో నువ్వు జడ్జిమెంట్ అని, అదేదో నువ్వు డిఫరెంట్గా నువ్వు ఫీల్ అవ్వచ్చు. కానీ ఇంగ్లీష్లో చాలా క్లియర్గా ఉంది. నీ మీదకి లేచినటువంటి ఆయుధము, నీ మీదకి లేచిన ఆయుధము ఎలా ఫామ్ అయింది తెలుసు? అది ఒక నాలుక ద్వారా ఫామ్ అయింది. మీ అక్క కానీ, మీ చెల్లి కానీ, మీ హస్బెండ్ కానీ, మీ భార్య కానీ, మీ తల్లిదండ్రులు కానీ, మీ కుమారులు, మీ కుమార్తెలు కానీ, ఎవరైనా మిమ్మల్ని ఏదో ఒక మాట అనొచ్చు. అదొక ఆయుధముగా క్రియేట్ అవుతుంది. చాలామంది కూతుర్లు తల్లులను తిట్టుకుంటూ ఉంటారు. అండ్ ఫైనల్లీ కామన్గా చాలామంది కుమారులు తండ్రిని తిట్టుకుంటూ ఉంటారు. యు ఆర్ క్రియేటింగ్ ఎ వెపన్ అండ్ గివింగ్ టు ద డెవిల్. ఒక్కసారన్నా మనం పుట్టినప్పటి నుంచి రోజు వరకు మన పేరెంట్స్ని తిట్టుకోలేదా? చెప్పలేం. వాళ్ళ యొక్క ఫెయిల్యూర్,
వాళ్ళ యొక్క జాబ్ తెచ్చుకోవడం పోవడం, వాళ్ళు ఆ విధంగా ఉన్నారంటే ఎప్పుడో రోజు ఏదో ఒక మాట మనం అని ఉంటాం, ఛ ఏం బాగుపడతాడు ఈ మనిషి, వీడు బాగుపడ్డు, మా అమ్మ అసలు బాగుపడదు, మా తమ్ముడు బాగుపడ్డు, మా అన్న బాగుపడ్డు, మా నాన్న బాగుపడ్డు, మా పెనిమిటి బాగుపడ్డు, మా భార్య ఇంతే, దీని బతుకంతా ఇంతే అని మనం ఒక మాట వదులుంటాం. ఆ మాట ఒక ఆయుధంగా మారింది. ఆ ఆయుధము అపవాది తీసుకుంది. ఈరోజు మీకు తెలియకుండా కొన్ని వందల వేల ఆయుధాలు, వెపన్స్ మన కొరకు తయారు చేయబడ్డాయి. దాన్ని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? దేవుని బిడ్డలకి దేవుడు ఒక విలువైనటువంటి అవకాశం ఏమిస్తున్నాడు తెలుసా? మీ మీద రూపించబడుతున్నటువంటి ఏ ఆయుధము వర్తిల్లదు. అంటే అది నీ మీద ఒక మాట పలికినా, నీ మీద ఒక మాట ఆయుధాన్ని క్రియేట్ చేసినా, నీ మీద ఒక మాట ఒక ఆయుధము క్రియేట్ అయినప్పటికీ నువ్వు గాని నీతిమంతుడు అయితే, నువ్వు నీతిమంతుడు అని నువ్వు తెలిస్తే, నీతిమంతుల మీదకి లేచిన ఏ ఆయుధాన్ని దేవుడు నిలబెట్టడు. ఆమేన్. ఎవ్రీ డే ఇన్ ద మార్నింగ్ యూ నీడ్ టు థింక్ దట్ ఐ యామ్ ఎ రైచియస్ పర్సన్. యూ నీడ్ టు స్పీక్ దట్ ఐ యామ్ ఎ రైచియస్ పర్సన్. దేవా, నీ ఉచితమైన కృపను బట్టి నన్ను నీతిమంతుడిగా చేసేవి, నీకు స్తోత్రాలు. Father, by your grace I am righteous. Father, by your grace I am righteous. నీ వల్ల నేను నీతిమంతుడు అయ్యాను ప్రభువా. ఆమెన్. నీకు నువ్వు నీతిమంతుడు అని తెలిస్తే, నీతిమంతుడి మీద రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఎంతమందికి కనీసం మినిమం కామన్ సెన్స్ ఉంది? నన్ను కనీసం రోజుకు ఒక 10 మందిని తిట్టుకుంటారని. పీపుల్ షుడ్ నో దిస్. పోనీ ఒక్కరన్న రోజుకి నన్ను తిట్టుకుంటారు అని ఎవరికైనా ఈ కామన్ సెన్స్ ఉందా? దిస్ ఇస్ ఏ కామన్ సెన్స్ యాక్చువల్లీ. వావ్, గ్రేట్. రోజుకి నన్ను కనీసం ఒక్కడన్నా తిట్టుకుంటాడు, అమ్మా, అదొక వెపన్. దట్స్ ఎ వెపన్. అది నీ మీదకి లేస్తే ఎలా? అది నీ మీదకి పరిగెత్తుకుని వస్తే ఎలా? తిట్టుకునేవాడిని తిట్టుకోండి బాయ్, నాకెందుకు అంటే తిట్టుకునేది నిన్నే, వేరే వాళ్ళని కాదు. సో సమ్ వెపన్స్ ఆర్ క్రియేటింగ్ బై యువర్ ఎనిమీస్. Some weapons are creating by your own neighbors. Some weapons are creating by your own family. Some weapons are creating by your own neighborhood. సంతోళ్ళే మన మీద ఒక ఆయుధాన్ని క్రియేట్ చేస్తున్నారు. సో దేవుడు అంటున్నాడు, every tongue that shall rise against thee in the judgment thou shall not condemn. అంటే వాళ్ళని ఏం చేయబోతున్నాడు దేవుడు? వాళ్ళని ఖండించబోతున్నాడు. అసలు ఎలా తిరుగుతావు నా కుమారుణ్ణి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఎవరు నీతిమంతులు తెలుసా ఈ భూమి మీద? క్రిస్టియన్స్ కాదు. ఎవరు నీతిమంతులు తెలుసా ఈ భూమి మీద? బాప్తిజం తీసుకున్న వాళ్ళు కాదు. ఎవరు నీతిమంతులు తెలుసా? చర్చికొచ్చి వాక్యం వినేటోళ్ళు నీతిమంతులు కాదు. ఎవరు నీతిమంతులు ఈ భూమి మీద? మంచి పనులు చేసే వాళ్ళు నీతిమంతులా? కాదు. ఎవరు ఈ భూమి మీద నీతిమంతులు? వైట్ డ్రెస్ వేసుకున్న వాళ్ళ? కాదు. ఎవరు నీతిమంతులు? రోజు వాక్యం చదివే వాళ్ళ? కాదు. ఎవరు నీతిమంతులు ఈ భూమి మీద అంటే దేవుణ్ణి నమ్మిన వాళ్ళే నీతిమంతులు. ఆమెన్, ఆమెన్. ట్రస్టింగ్ గాడ్ అండ్ బిలీవింగ్ గాడ్. దేవుణ్ణి నమ్మిన వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడతారు. ఆమెన్. అబ్రహాము నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పాపాలు కడుక్కున్నవాడు, పాపాలు చేయడం మానేసినవాడు, తప్పులు చూడడం మానేసినవాడు, నేను పలానా ఫోన్లో ఇన్ని రకాలకి ఇన్ని సంవత్సరాలు చూసి మానేశాను, వాడు నీతిమంతుడుగా ఎంచబడ్డు. పాపము లేనివాడు కూడా నీతిమంతుడుగా ఎంచబడ్డు. పాపం ఉన్నవాడు కూడా నీతిమంతుడుగా ఎంచబడ్డు. పాపాలు మానేసినవాడు నీతిమంతుడుగా ఎంచబడ్డు. ఎవరు నీతిమంతులుగా ఎంచబడతారంటే దేవుణ్ణి నమ్మిన వారు నీతిమంతులుగా ఎంచబడతారు. ఆమెన్, ఆమెన్. If you believe Jesus, if you believe Father, if you believe the Holy Ghost, that He will do miracle today, that He will do miracle tonight, that He will do glorious things in my life, that if you believe Him, you will become righteous first. నువ్వు దేవుణ్ణి నమ్మితే చాలు, మొదట నువ్వేమవుతావు? నీతిమంతుడు అవుతావు. దేవుడు ఎవరిని కాపాడతాడు అంటే ఎవరైతే నీతిమంతులని నమ్ముతారో వాళ్ళ మీద రూపించబడుతున్న ఏ ఆయుధము కూడా వర్ధిల్లకుండా చేస్తాడు దేవుడు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చెప్దాం అందరము, నేను దేవుని ఉచితమైన కృపను బట్టి నీతిమంతులుగా చేయబడ్డాను. సో యు నీడ్ టు నో దిస్, ద పవర్ ఆఫ్ రైచియస్నెస్. నీతిమంతుల యొక్క ఆ గొప్ప ధైర్యము చాలా గొప్పది. తెలుగులో రాయలేదు అది యాక్చువల్లీ. అది బాగా కొంచెం లోతుగా మీకు అర్థం కాబట్టి తెలుగు ఇంగ్లీష్ రెండు చదువుకోవాలి. సో గాడ్ ఆల్వేస్ ప్రొటెక్ట్ ద రైచియస్ పీపుల్. పాపాలు మానేసి తర్వాత మంచిగా బతకడం వాళ్ళు నీతిమంతులు కాదు. దేవుణ్ణి నిద్రలేసి ఎవరు నమ్ముతారో వాళ్ళు నీతిమంతులు. నీతిమంతుల మీద రూపించబడుతున్న ఏ ఆయుధము వర్ధిల్లదు. So no weapon that is formed against the righteous shall not prosper.
అది వర్ధిల్లదు. అది నిన్ను శపించారా, అది వర్ధిల్లదు. ఆమేన్. నిన్ను దూషించారా, అది వర్ధిల్లదు. నిన్ను నాశనము పలికారా, నీ జీవితంలో నీ గర్భఫలం రాదు అని పలికారా, అది ఫలించదు. నువ్వు జీవితంలో నువ్వు బాగుపడవు అని పలికారా, అది వర్ధిల్లదు. ఆమేన్, ఆమేన్. బట్ టుడే యు నీడ్ టు బిలీవ్ దట్ ఐ యామ్ ఏ స్ట్రాంగ్ రైచియస్ పర్సన్. నువ్వు డబ్బులు ఇచ్చి కొనుక్కోలేదు, నువ్వు మందిరానికి వస్తే పొందుకోలేదు, నువ్వు లంచం ఇచ్చి కొనుక్కోలా. ఈ పదవిని ఉచితముగా నమ్మడము ద్వారా నీకు వచ్చింది. ఏంటది? నీతిమంతుల తత్వం. ఆమేన్. యెహోవా నీతి వారికి కలిగెను అని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. ఈరోజు మనందరి జీవితంలో కూడా మనము రోజు మొదట లేచిన వెంటనే దేవుడు నన్ను నీతిమంతుడిగా చేశాడు. ఆమేన్. దట్ ఈస్ యువర్ స్టాండర్డ్. When you believe that you are righteous, when you believe that the Lord made you as a righteous, your prayers will change. Amen. మీ ప్రార్థనలు మారిపోతాయి. ఇంకా చాలా మంది కొందరు ప్రార్థనలు మార్చుకున్నారు. గుడ్. ఇంకా పంది, కుక్క, పిల్లి, నక్క, దేనికి పనికిరాని యదవని, దేనికి పనికిరాని వేస్ట్ ఫెలోని అని రకరకాల ప్రార్థనలు ఇంకా చేస్తా ఉన్నారు. సో దే డోంట్ నో దట్ దే బికేమ్ రైచియస్. అండ్ ఫస్ట్ ఎవరైతే దేవుని నమ్ముతారో వాళ్ళకి అర్థం అవ్వాల్సినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే దేవుడు వాళ్ళని ఏం చేశాడు? నీతిమంతులుగా చేశాడు. ఈరోజు ఈ స్క్రిప్చర్ని ఒక 100 సార్లు చదువు, ఇది నీ లైఫ్లో నెరవేరదు. ఇఫ్ యూ వోంట్ బిలీవ్ దట్ యు ఆర్ రైచియస్ పర్సన్. నువ్వు నీతిమంతుడు అని నువ్వు నమ్మకపోతే దీన్ని బట్టి బైహార్ట్ చేయి, నీ జీవితంలో జరగదు. మిమ్మల్ని ఎంతో మంది తిట్టుకుంటా ఉంటారు నిద్రలేసి, నన్ను ఎంతో మంది దూషిస్తూ ఉంటారు. వాక్యం నచ్చనోళ్ళు, ప్రార్థన నచ్చనోళ్ళు, ఇంకా సలహాలు నచ్చనోళ్ళు, ఇంకా నా మాటలు నచ్చని వాళ్ళు, ఇంకా చెప్పాలి నేను ఇచ్చినటువంటి ఆజ్ఞలు నచ్చని వాళ్ళు, నేను చెప్పిన మాటలు ఎవరికైతే నచ్చలేదో వాళ్ళు ఏం చేస్తారు? నన్ను కంపల్సరీ తిట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు అది ఆయుధమే కదా, అది అప్పుడు వెపనే కదా. అప్పుడు ఏమైతే నా జీవితంలో అది పనిచేస్తుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రైచియస్, అది వెంటనే అప్లై అవుతుంది. చాలామంది అంటారు మచ్చ నాలుక వల్ల చాలా పవర్ఫుల్ అని. నో, నేను అంటున్నాను నాలుగున్న ప్రతి వ్యక్తి పవర్ఫుల్లే. యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ ఎ నెగిటివ్ వే, యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ ఎ పాజిటివ్ వే. నువ్వు నమ్మట్లేదా నీ నాలుక పవర్ఫుల్ అని? ఒక వ్యక్తి నిన్ను శపించినప్పుడు, అది నువ్వు క్రైస్తవుడిగా ఉన్నప్పుడు, నువ్వు దేవుని బిడ్డలో దేవుని మందిరానికి వస్తున్నప్పుడు కూడా నువ్వు ఆ వ్యక్తి యొక్క శాపము నీ జీవితంలో ఎలా పనిచేస్తుందంటే, you are weak in the spirit, you are weak in the word, you are weak in the prayer, you are weak in what? Godly things. You are weak in the power. నువ్వు బలహీనంగా ఉన్నావు. వాక్యం ఎప్పుడైతే నీ లోపల ఉండదో నువ్వు ఆ మాట, నెగిటివ్ మాట పవర్ఫుల్ అని నమ్ముతావు. ఇప్పుడు ఆమె దేవుని బిడ్డే. ఇంకోటి, వాళ్ళ అత్తమ్మ చర్చికి రాదు, ఈమె రోజు చర్చికి వెళ్తుంది. వాళ్ళ అత్తమ్మ ప్రేయర్ చేయదు, ఈమె బాగా ప్రేయర్ చేస్తుంది. ఇప్పుడు ఎవరు ప్రార్థన దేవుడు వింటున్నాడు? ఆమె ప్రార్థన, ఏం ప్రార్థన? ఆమె బాగా మచ్చనాలుకలు కలిగిందంట. మా అత్త ఏమన్నా అంటే అట్లే అయిపోతే, యాక్సిడెంట్ అయిపోతే బాగున్నా, వెంటనే నేను బండి గుద్దేస్తాను బ్రదర్ నేను అంటుందా. అలాగా ఆశ్చర్యపోయాను నేను. మరి నీ నాలుక ఏమైందమ్మా? వాట్ అబౌట్ యువర్ టంగ్? ఎప్పుడు వాడలేదా నువ్వు అన్నా? లేదు బ్రదర్, మా అత్తమ్మ మాటలు ధ్యానించుకోవడమే సరిపోయింది. మా అత్తమ్మ మాటలు నేను దాన్ని ఎంతసేపు మెడిటేట్ చేయడం సరిపోయిందంటే, యు ఆర్ అండర్ డిసెప్షన్. నువ్వు మోసపోయావు నా కుమార్తె, నువ్వు మోసపోయావు నా కుమారుడా. వాక్యం ఏం సెలవిస్తుంది తెలుసా? నీ మీద రూపించబడుతున్న ఏ ఆయుధమో వదలదు. అది మీ అత్త కానీ, మీ మమ్మీ కానీ, మీ నాన్న కానీ, మీ పెనిమిటి కానీ, మీ భర్త కానీ, ఎవరు ఏమైనా అననివ్వండి, యేసు రక్తమే జయం. ఆమేన్. సో let them speak, let them scold, let them curse, but what you need to believe, you're not supposed to believe the curse, you need to believe God. Amen, amen. నువ్వు పలుకు, నేను దేవుడు నమ్ముతున్నాను, నా దేవుడు ఈరోజే దాన్ని మూసేస్తాడు. ఆమేన్. ఈరోజే నా దేవుడు దాన్ని ఆపేస్తాడు. ఈరోజే దేవుడు నన్ను నూతన పరుస్తాడు. ఈరోజే దేవుడు నన్ను కాపాడుతాడు. ఆమేన్, ఆమేన్. లెట్స్ ట్రై. ఓకే, ఎవరన్నా నెగిటివ్గా పలికే వారిని తీసుకొద్దాం. ఎవరన్నా బాగా నెగిటివ్గా పలికి, ఈరోజు నువ్వు యాక్సిడెంట్ అయిపోవాలి, నీకు లారీ కింద పడిపోవాలి నువ్వు ఈరోజు అని ఎవరన్నా పలికారు అనుకోండి, వెంటనే ఏం చేయాలా? ఏదో ఒకటి అవుతుంది అన్నాడు, లారీ అన్నాడు, ఏదో ఒకటి అవుతుంది అన్నాడు, ఏదో అనే ధ్యాసలో దాన్ని మెడిటేట్ చేస్తున్నావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములో నా మీద రూపించబడుతున్న ఏ ఆయుధము కూడా
వర్ధిల్లదు. ఎందుకంటే నేను నీ కృపను బట్టి ఉచితముగా నీతిమంతుడిగా తీర్చబడ్డాను ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే ఒక మాట డిక్లేర్ చేస్తావో దేవుడు తన దూతలను పంపించి ఆ మాటను కొట్టేస్తాడు. ఆమెన్, ఆమెన్. యా, యు ఆర్ ఫిల్డ్ విత్ సమ్ లిటిల్ ర్యాంక్స్. ఎప్పుడు పలుక్కోవాలా? ఉదయకాలం లేచి నా మీద రూపించబడుతున్న ఏ ఆయుధమో వర్ధిల్లదు అని నువ్వు ఎప్పుడైతే, ఎందుకంటే నువ్వు దేవుడు ఆశీర్వాదాలు దగ్గరికి వెళుతున్నప్పుడు అపవాది వెనక్కి లాగుతాడు. అప్పుడే నీ స్నేహితుడో, అప్పుడే నీ బంధువో, అప్పుడే నీ ఇంట్లో వాళ్ళు, అప్పుడే నీ కుటుంబీకులు, మమ్మీ డాడీ అమ్మ నాన్న ఎవరికి నిన్ను ఏదో ఒకటి అంటూ ఉంటారు. నువ్వేం బాగుపడతావురా, బాగుపడరు, ఏందిరా 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 తలకనిపి. ఈరోజు మీరు కంపల్సరీ మీ లైఫ్ని రీకాల్ చేసుకోవాలా. సమ్టైమ్స్ నువ్వు తిట్టుంటావు, సమ్టైమ్స్ నువ్వు శపించుంటావు, సమ్టైమ్స్ నువ్వు నాకేం ఇవ్వలేదు, నువ్వు నాకేం పెట్టలేదు, నువ్వు నా బతుకంతా నాశనం చేసావు, నువ్వు నా బతుకంతా సర్వనాశనం చేసావు. ఎస్, అఫ్ కోర్స్ వాళ్ళు చేసుంటారు. నువ్వేం చేసావు? వాట్ యూ డిడ్? నువ్వు చేసింది ఒకటే, ఏం చెప్పంటారా? యు మెడిటేటెడ్. నువ్వు ధ్యానించావు, వాడు పలికింది ధ్యానించావు, వాడు అనింది ధ్యానించావు, వాడు పలికింది ధ్యానించావు. నువ్వు దట్స్ అ బ్లండర్ మిస్టేక్ యూ డిడ్ యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా వాడు పలికింది నువ్వు ధ్యానించావు, అంతేగాని నువ్వు వాక్యాన్ని ఎప్పుడు ధ్యానించలేదు నువ్వు. ఐఎమ్ టెలింగ్ యూ టుడే, ఈరోజు మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. The Lord, the Holy Ghost is talking to you. నీ కుటుంబంలో నిద్రలేస్తే గొడవలు జరుగుతున్నాయా? నీ కుటుంబంలో నిద్రలేస్తే యుద్ధాలు జరుగుతున్నాయా? నీ కుటుంబంలో నిద్రలేస్తే వాదోపవాదాలు జరుగుతున్నాయా? The demon is staying in your family. You are creating a weapon against your mother. You are creating a weapon against your father. You are creating a weapon against your mother. Why? Who told you to create a weapon? అసలు ఒక ఆయుధం ఎవడు తయారు చేయమన్నాడు మిమ్మల్ని? మీ నిమిత్తము ఎన్నో ఆయుధాలు తయారు చేయబడుతున్నాయి. దాన్ని క్లియర్ చేసుకోవాలి మనం. ఇక్కడ మనము కొత్తగా క్రియేట్ చేయకూడదు ఆయుధాలని. హౌ యూ క్రియేట్ ఎ వెపన్? బికాస్ బై యువర్ వర్డ్, నువ్వు పలికిన దాన్ని బట్టే ఒక ఆయుధాన్ని క్రియేట్ చేయగలవు. I was amazed. చూడండి స్క్రిప్చర్. No weapon that is formed against thee shall prosper, and every tongue that shall rise again. అంటే నీ మీదకి మనిషి లేట్లే, ఒక నాలుగు లేస్తుంది నీ మీదకి. చెయ్యి లేచినా పోద్ది. నువ్వు నన్ను కొట్టేవనుకో వారంలో మర్చిపోతాను. నువ్వు ఇంకొంచెం గట్టి కొట్టేవనుకో నెలలో మర్చిపోతాను. నువ్వు ఇంకొంచెం గట్టి కొట్టేవనుకో సంవత్సరంలో మర్చిపోతాను. కానీ నువ్వు మాటతో కొట్టేవా అది పోదు. బికాస్ హౌ ఎ వెపన్ ఈస్ క్రియేటెడ్. ఒక ఆయుధం ఎలా క్రియేట్ చేయబడుతుంది తెలుసా? బికాస్ ఆఫ్ స్పీకింగ్ సంథింగ్ నాన్ సెన్స్. అండ్ ఎవ్రీ టంగ్ దట్ షల్ రైజ్ అగైన్ ది. ఏ నాలుకైతే మీ మీదకి లేస్తుందో, జాగ్రత్త సుమా, మళ్ళీ చెప్తున్నాను, ఏ నాలుక మీ మీదకి లేస్తుందో ఆ నాలుకకి కష్టాలు వస్తాయి. ఏ నాలుకైతే మీ మీదకి లేస్తుందో ఆ నాలుకకి కష్టాలు రాబోతున్నాయి. ఆమేన్. దిస్ ఇస్ మై ప్రొఫెసీ టుడే. మీ మీదకి ఏ నాలుకైతే పైకి లేస్తుందో ఆ నాలుకకి కష్టాలు తీసుకురాబోతున్నాడు దేవుడు. ఆమేన్. నీతిమంతుడి మీదకి ఏ ఆయుధము లేచినా ఆ ఆయుధానికి చాలా ఇబ్బంది, ఆ నాలుగు కూడా చాలా ఇబ్బంది. సో ఒకటే అంటున్నాను, బీయింగ్ ఎ రైచియస్ పీపుల్ డోంట్ క్రియేట్ ఎ వెపన్ ఆన్ యువర్ నైబర్. నీ భార్య మీద ఒక ఆయుధాన్ని విసిరేయకు, నీ భర్త మీద ఒక ఆయుధాన్ని విసిరేయకు, నీ తల్లిదండ్రుల మీద ఒక ఆయుధాన్ని విసిరివేయకు, నీ అక్క చెల్లెళ్ళ మీద, అన్నదమ్ముళ్ళ మీద ఒక ఆయుధాన్ని విసిరివేయకు. బికాజ్ యు ఆర్ రైచియస్. ఆమెన్. ముందు మీరు ఆయుధాలు రిలీజ్ చేయడం ఆపేయాలి. ఆమెన్. నెక్స్ట్ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మీ మీదకి ఆయుధాలు రాకుండా చూసుకుంటాడు. ఆమెన్. హల్లెలూయా. అందుకే దేవుడు అంటాడు, మా రుణస్తులను క్షమించు ప్రకారము మా రుణములను క్షమించు. ఇఫ్ యు ఆర్ నాట్ ఫర్గివింగ్ యువర్ పేరెంట్స్, ఇఫ్ యు ఆర్ నాట్ ఫర్గివింగ్ యువర్ హస్బెండ్ అండ్ వైఫ్, ఇఫ్ యు ఆర్ నాట్ ఫర్గివింగ్ యువర్ నైబర్, దేవుడు మనల్ని క్షమించడు. అలాగే మనము ఆయుధాలు తయారు చేయడం ఆపేద్దాం. మన నోటి నుండి, మన నాలుక నుండి ఆయుధాలు తయారు చేయడం ఆపేద్దాం. నెక్స్ట్ దేవుడు ఈ నీతిమంతుడి మీదకి ఆయుధాలు రాకుండా చూసుకుంటాడు. ఆమేన్. అప్పుడు శత్రువు అంటాడు, ఏంట్రా వీడిని ఎంత శపించినా వీడు శాపగ్రస్తుడు అవ్వట్లేదు, వీడిని ఎంత శపించినా వీడు పడిపోవట్లేదు, వీడు ఎంత శపించినా వీడు పాడైపోవట్లేదు, వీడిని ఎంత శపించినా వీడు నాశనం అయిపోవట్లేదు, ఏంట్రా అని జనాలు ఆశ్చర్యపోతారు. ఆమేన్. ఒక్కొక్కడి మీద నీ మీద 100,000 శాపాలు రిలీజ్ చేస్తాడు.
ద ఓన్లీ థింగ్ యూ నీడ్ టు ప్రొటెక్ట్ యువర్ రైచియస్నెస్. ఒకటి నీ మీద వందల వేలు, మీ ఇంట్లో మొత్తం ఒకటైపోయారా? నీ బంధువులందరూ ఒకటైపోయారా? నీ కుటుంబీకులందరూ ఒకటైపోయారా? నీ మీద అందరూ లేచారా? నువ్వు కాపాడుకోవాల్సింది మనుషుల్ని కాదు, నువ్వు కాపాడుకోవాల్సింది నీతిని. ఆమెన్, ఆమెన్. అందుకని దావీదు అంటాడు, నా పక్కన 1000 మంది పడినా, నా కుడి పక్కన 10,000 మంది పడినా ఏ అపాయము నా యొద్దకు రాదు, బికాజ్ ఐ యామ్ రైచియస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఆమేన్. దావీదును సౌలు చంపాలని చూశాడు, కానీ దావీదు ఏ రోజు సౌలును చంపాలని చూడలేదు. ఆమేన్. ఎంతో మంది మిమ్మల్ని శపించాలని చూస్తున్నారేమో, ఒక్కరోజు కూడా శపించకండి వాళ్ళని. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతో మంది మిమ్మల్ని శపించాలని చూడాలి, ఆల్రెడీ శపిస్తా ఉన్నారు రోజు. ఎంతో మంది మీ మేలు కోరరు, ఎంతో మంది మీ యొక్క మంచి కోరరు, మీ నాశనం కోరతారు. మీరు పడిపోవడం చూడాలనుకుంటారు, మీరు ఎదగకుండా ఉండాలనుకుంటారు, మీరు నాశనం అయిపోవాలనుకుంటారు. మీరు పడిపోతే చూద్దామని ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఒక్కరోజు కూడా అవకాశం ఇవ్వకండి. ఆమేన్. నేను ఒకటే అంటాను, నువ్వు ఎప్పుడు పడవు తెలుసా? నువ్వు నీతిని కాపాడుకున్న రోజులు నువ్వు పడవు. ఆమేన్. ఈ భూమి మీద నుంచి నువ్వు ఎత్తుకెళ్ళేది ఒకటే, నీతి, దేవుడిచ్చిన నీతి. ఆమేన్. ఎవరిని కాపాడుతానంటున్నాడు దేవుడు, ఎవరిని ప్రొటెక్ట్ చేస్తానంటున్నాడు దేవుడు, ఎవరిని రక్షిస్తానంటున్నాడు దేవుడు, ఎవరికి తీర్పు తీర్స్తానంటున్నాడు తెలుసు దేవుడు? ఎవరైతే ఈ భూమి మీద నీతిమంతులో వారిని దేవుడు కాపాడతాడు. ఆమేన్. హి ఈజ్ నాట్ ఎ గాడ్ టు ప్రొటెక్ట్ ఎవ్రీ వేస్ట్ ఫెలో. He is not a God to protect every useless fellow. He is not a God to protect every sinner. No. The one who believes him, నా పాపాలను దేవుడు కడుగుతాడు అనేవాడిని కాపాడతాడు. ఆమేన్, ఆమేన్. నా పాపాల నుంచి నన్ను పాప విముక్తుని చేస్తాడు దేవుడు అనేవాడిని దేవుడు కాపాడతాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరైతే దేవుని నమ్ముతారో వాళ్ళని దేవుడు కాపాడతాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మనము కూడా మనల్ని కూడా దేవుడు కాపాడాలంటే మనం చేయాల్సిన పని ఒకటే, ఏంటి తెలుసా? ఆయన ఉచితమైన నీతి మనలో ఉందని నమ్మాలి. ఆమేన్, హల్లెలూయా. సో we need to believe that we are righteous. మనము దేవుని వల్ల నీతిమంతులుగా మార్చబడ్డాం. ఎందుకు దేవుడు మనం నీతిమంతులుగా మార్చాడంటే, నువ్వు దేవుని నమ్ముతున్నావు కాబట్టి నువ్వు నీతిమంతుడుగా మార్చి తీరాల్సిందే. ఆమేన్. చూడండి, ఒక డ్రైవర్, ఒక కోటీశ్వరుడు ఉన్నాడు. ఆ కోటీశ్వరుడు రోజు చూస్తాడు, ఆ డ్రైవర్ పేద బట్టలు వేసుకుని వస్తాడు, చినిగిపోయిన బట్టలు వేసుకొస్తాడు, కానీ చాలా మంచివాడు, చాలా మంచిగా డ్రైవ్ చేస్తాడు. ఒకరోజు ఆ గొప్పోడు చూస్తాడు, అరే ఏంట్రా రా, ఇవన్నీ వేసుకో, బట్టలు తీసుకో, ఇది వేసుకో, అదేసుకో అని చెప్పి ఆ డ్రైవర్కి మంచి మంచి బట్టలు ఇస్తాడు. తర్వాత తన పుట్టినరోజుకి, పండగలకి ఏం చేస్తాడు? బట్టలు కొనిస్తాడు. నువ్వు కూడా బాగుండాలరా, చక్కగా ఉండాలరా అంటే ఆ డ్రైవరు ఆ యజమానుడికి నమ్మకంగా ఉన్నాడు. దెన్ ఆ యజమానుడు డ్రైవర్కి ఏం చేస్తాడు? పండగలకి, బర్త్డేలకి, అన్నిటికీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ యజమానుడితో చెప్పి అన్ని మంచి పనులు చేపిస్తాడు. ఈరోజు మనం కూడా దేవుడికి నమ్మకంగా మనం ఉండగలిగితే, రోజు ఒకటే, దేవా నేను నమ్ముతున్నాను, నన్ను ఎన్నో కష్టాల నుంచి, ఎన్నో ఊబుల నుంచి. క్రైస్తవులు చేసే మొదటి తప్పు, లాస్ట్ తప్పు ఏం తెలుసా? నువ్వు ఏమన్నా పాపాలు చేసుకో, నాకు సంబంధం లేదు. క్రైస్తవులు చేసే భయంకరమైనటువంటి పాపం ఏం తెలుసా? చెప్పమంటారా? క్రైస్తవులు చేసే పాపము, the major sin of a believer or of a Christian, ఒక మేజర్ పాపము చేసే పాపం ఏం తెలుసా? క్రైస్తవులు చేసే పాపం చెప్పండిరా, మౌనముగా ఉండడం. స్టేయింగ్ కామ్ when you're in problem. మౌనముగా. That's a sin. And that's a curse. When you saw a problem, start breaking that immediately. When you saw a disaster, when you saw the darkness, మనం అందరం చేసే, మా అబ్బాయి బాగుపడలేదు బ్రదర్, మా అమ్మాయి మాట్లాడలేదు, అదే చూస్తున్నావు నువ్వు, కానీ ఎప్పుడు నోరు తెరిచి పలకట్లే. లెట్ దెర్ బి లైట్, లెట్ దెర్ బి లైఫ్, లెట్ దెర్ బి చేంజెస్ ఇన్ జీసస్ మైటీ నేమ్ అని ఎందుకు పలకట్లేదు నువ్వు? నీ 4 మచ్చలు లేవని నీకు నమ్మకం లేదు. ఏ మచ్చలుంటేనే పని చేస్తాయా? మచ్చలు లేకపోతే పని చేయవా? దేవుడు ఏమన్నాడు? జీవ మరణములు 4 వశం అన్నాడు, మచ్చల వశం అనలా. ఎవడో ఒకడు పూర్వకాలములో చిన్నప్పుడు ముసిలి టైంలో ఎవరో ఒక మచ్చల లేడీ ఎవరన్నా పాపం అంటే, ఇప్పుడు నాకు తెలిసిన చాలా 4 మీద మచ్చలు ఉన్న వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఉన్నారు. దే ఆర్ వెరీ గుడ్, దే ఆర్ ఎక్సలెంట్, దే ఆర్ ఆసమ్. కొందరున్నారు భయంకరంగా ఉన్నారు, వామ్మో తట్టుకోలేం వాళ్ళే. నీకోసమే సామెత రాశారు అనిపిస్తుంది. But what about the remaining people?
ఈ మిగతా వాళ్ళ పరిస్థితి ఏమైంది? సరే వాళ్ళ ఏదో అయిపోయింది, వాళ్ళలో కూడా జీవం ఉంది, వాళ్ళు కూడా జీవం పలకచ్చు. లేఖనం సెలవిస్తున్నాయి, నీ మీద రూపించబడిన ఏ ఆయుధమో వర్ధిల్లదు. ఎవరి మీద వర్ధిల్లదంటే, నువ్వు నీతిమంతుడు అని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో అప్పుడు ఆ ఆయుధం నీ మీద వర్ధిల్లదు. ఆపేస్తాడు దేవుడు. దేవుడు నిలబడేది నీతిమంతుల పక్షాన్ని, పాపుల పక్షాన్ని నిలబడ్డు. దేవుడు నిలబడేది నీతిమంతుల వైపే. దేవుడు నీతిమంతుల ప్రార్థనే వింటాడు. దేవుడు నీతినే మనకిచ్చేది, వేరే కారు బంగ్లా ఇవ్వడు. ఒక్క దగ్గరన చూపించండి నాకు పాపి బాగా బ్లెస్ అయ్యాడని. వాళ్ళు రిచ్ అయి ఉంటారు, బ్లెస్ అయి ఉంటారు. మీకు ఈ డిఫరెన్స్ తెలియాలంటే నాతో ఒక వారం ట్రావెల్ చేయండి, అప్పుడు చెప్తాను వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిచ్నెస్ అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్లెస్సింగ్. ఆమేన్, ఆమేన్. రిచ్నెస్ని వర్ణించగలం, ఆశీర్వాదాన్ని వర్ణించలేం. యూ కాంట్ ఎక్స్ప్రెస్ బ్లెస్సింగ్. ఈవెన్ జాయ్ ఈజ్ ఎ బ్లెస్సింగ్. ఆమేన్, ఆమేన్. అండ్ హ్యావింగ్ షీప్స్ ఈజ్ ఆల్సో ఎ బ్లెస్సింగ్. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. అందరం మనం కలిగి ఉండడం అది కూడా ఒక ఆశీర్వాదమే. మనం ఫోన్ చేస్తే ఏమన్నా రెస్పాండ్ అవుతున్నాడా? అది ఆశీర్వాదమే. ఆమేన్, హల్లెలూయా. మనం ఫోన్ చేసిన వెంటనే మనము కష్టాలు తీరిపోతున్నాయా? అది కూడా ఒక ఆశీర్వాదమే. యు ఆర్ బ్లెస్డ్, యు ఆర్ బ్లెస్డ్, యు ఆర్ బ్లెస్డ్. ఆమేన్, హల్లెలూయా. మనం నిద్ర లేచి ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏం తెలుసా? మనము నీతిమంతులం అని నమ్మండి, పలకండి. నీ మీద ఉదయకాలం లేచి ఎంతమంది తిట్టుకున్నా, ఎంతమంది దూషించినా, ఎంతమంది నీ మీద నేరస్థాపన చేసినా, ఎంతమంది నిన్ను భయంకరంగా రివర్స్లో పొగిడినా ఒక్కటి కూడా నీ ఇంటికి రాదు. ఆమేన్, ఆమేన్. అందుకని భక్తుడైన కీర్తనకారుడు దావీదు రాస్తాడు, ఏ తెగులు నీ గుడారమో సమీపింపదు. అంటే ఎవడో నీ ఇంటికి రోగాలు పంపిస్తున్నాడు, ఎవడో నీ ఇంటికి అప్పులు పంపిస్తున్నాడు, ఎవడో నీ ఇంటికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ పంపిస్తున్నాడు, ఎవరో నీ ఇంటికి అన్ని పంపిస్తున్నాడు. కానీ ఏ తెగులు నీ గుడారముకు సమీపింపదంటే ఎవడు ఆ వ్యక్తి అంటే నీతిమంతుడు. ఆమేన్. నీతిమంతుడి గుడారం ఎలా ఉంటుంది? సంతోష సువార్త సంగీత సునాదాలే వినపడతాయి. ఆమేన్. సో ఎవ్రీ రైచియస్ పర్సన్ విల్ సింగ్, ఎవ్రీ రైచియస్ మ్యాన్ విల్ సింగ్. ఎవరైతే పాటలు పాడరో గుర్తుపెట్టుకోండి, మళ్ళీ వాళ్ళు నీతిమంతులని వాళ్ళు మర్చిపోయారు. నువ్వు నీతిమంతుడవని నువ్వు నమ్మితే నువ్వు ఆయనకి పాటలు పాడకుండా ఉండలేవు. ఇఫ్ యు బిలీవ్ దట్ యు ఆర్ ఎ రైచియస్ పర్సన్, నీ స్పిరిట్ ఏం చేస్తుంది తెలుసా? నిన్ను పాటలు పాడే విధంగా చేస్తుంది. నువ్వు బండి మీద పోతున్నా, కిచెన్లో ఉన్నా, హాల్లో ఉన్నా, నువ్వు ఎక్కడున్నా పాటలు పాడుతూ ఉంటావు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటావు. నీకు స్టేజ్ అక్కర్లే, మైక్ అక్కర్లే. నువ్వు ఏంటి? నీతిమంతుడు ఏం చేస్తాడు? ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తాడు. ఆమేన్. నీతిమంతుల గుడారాలలో రక్షణ సునాదము వినపడుతుంటుంది. ఆమేన్, ఆమేన్. నేను పాడమందాక మీరు గమ్ము ఉండరు, మీరు పాడుతూనే ఉంటారు అంతే, మీరు పాడుతూనే ఉంటారు అంతే. పాపుల ఇళ్లలో ఏం వినిపిస్తుంది తెలుసా? టీవీ పాటలు వినిపిస్తూ ఉంటాయి, టీవీ సౌండ్ వినిపిస్తూ ఉంటాయి పాపుల ఇళ్లలో. పాపులు బాగా టీవీ డాడీ. నువ్వు నీతిమంతుడు అని నువ్వు ఒక్కసారి గ్రహించు, నీ నోరు గమ్ముకుండదు. ఆమేన్. యువర్ టంగ్, యువర్ లిప్స్ స్టార్ట్స్ సింగింగ్. ఆమేన్, ఆమేన్. నీది ఎంత బర్రి గొంతైనా, ఎంత చండాలం గొంతైనా, నువ్వు నీతిమంతుడు కాబట్టి నువ్వు పాటలు పాడడం స్టార్ట్ చేస్తావు. ఆమేన్. దేవుడు ఎవరిని కాపాడతాడు? నీతిమంతుడినే కాపాడతాడు. ఎవరు ఆయుధాలు వర్ధిల్లవంటే నీతిమంతుడి మీదకి లేచిన ఆయుధాలు వర్ధిల్లవు. ఐఎమ్ డామ్ షూర్ దట్. ఐఎమ్ టెల్లింగ్ యూ. నీ మీద ఎన్ని నిమ్మకాయలు పిండినా, నీ మీద ఎంత చేతబడులు చేసినా, నిన్ను ఎంతమంది, రోజు వాక్యం విను, రోజు ప్రార్థించి, రోజు చర్చికి రా. నువ్వు నీతిమంతుడు నీకు తెలియకపోతే మాత్రం చాలా ఇబ్బంది. యూ విల్ బి ఇన్ డేంజర్. నేను రోజు వాక్యం చదువుతున్నాను కదా, రోజు చర్చికి వస్తున్నాను కదా, సాక్రిమెంట్ తీసుకుంటున్నాను కదా, రోజు ప్రేయర్ చేస్తున్నాను కదా, బట్ ఇఫ్ యు నో యువర్ ఐడెంటిటీ, దేవుడికి పెద్ద పని అది. నువ్వు నీ యొక్క క్యాడర్, నీ యొక్క స్టాండర్డ్స్, నువ్వు నీతిమంతుడు అని తెలిస్తే దేవుడికి చాలా పెద్ద పని అది. ఎందుకంటే నీతిమంతులతోనే అపవాది యుద్ధం చేస్తాడు. అందుకనే యేసు ప్రభుతో ఏమంటున్నాడు? వచ్చేవాడు ఇక్కడి నుంచి దూకే దోతలు వచ్చి నిన్ను క్యాచ్ చేస్తాయి. వాడు తెలుసు నీతిమంతులను దేవుడు కాపాడతాడు. ఆమేన్, హల్లెలూయా. నీతిమంతుల్ని కాపాడటమే దేవుని పని. అంటే నీతిమంతులు ఎవరు? దేవుని నమ్మేవాళ్ళు. నీతిమంతులు ఎవరు? దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు. నీతిమంతులు ఎవరు? ఉదయం నుంచి రాత్రి వరకు దేవుణ్ణి గొప్పగా నమ్మేవాళ్ళు. ఆమేన్. You need to believe God every moment. You need to believe God every second. Amen. Amen.
హల్లెలూయా. సో చర్చికి వచ్చినప్పుడే నమ్మడం కాదు, కష్టం వచ్చినప్పుడే నమ్మడం కాదు. ప్లీజ్, నా హంబుల్ రిక్వెస్ట్, ఇది ప్రపంచానికి అనుకోండి, ఎవరికైనా అనుకోండి, దేవుడు ఎప్పుడు ఒకటే అంటాడు, వెలుగుండగానే ఇల్లు చక్కబెట్టుకోండి అని. ఆమేన్. వెలుగున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకుంటే మనము చీకట్లో చక్కబెట్టడానికి ఏమీ లేదు. చీకటి అంతా ఏం తెలుసా, తారుమారు చేసేస్తుంది. చీకటి ఎప్పుడు నేను తారుమారు చేసేస్తుంది. ఒకటి కలపబోయి ఇంకోటి కలుపుతావు, ఏం చేయలేవు. వెలుగు చాలా అవసరం మనకు. సో ఈరోజు నా హంబుల్ రిక్వెస్ట్ చర్చికి ఏంటంటే, మీరు ఒక ఆయుధాన్ని తయారు చేసి అపవాదికి ఇవ్వకండి. ఎంతమంది ఆపేస్తారు ఈరోజు ఆయుధాలు తయారు చేయడం? చేశారు, మనం చేసాం లేదా? మనం తిట్టుకోవడం కూడా ఒక ఆయుధమే, గొనుక్కోవడం కూడా ఒక ఆయుధమే, సనగడం ఒక ఆయుధమే, ఇతరులని గాయపరచడం ఒక ఆయుధమే. మన ద్వారా అపవాది, వాడికి ఫ్యాక్టరీ లేదు, మనమే వాడి ఫ్యాక్టరీ. జాగ్రత్త. డోంట్ బికమ్ హిస్ ఫ్యాక్టరీ, డోంట్ బికమ్ హిస్ సప్లయర్స్. ఎవరు మీకు ఇస్తారు ఇవన్నీ ఆయుధాలు అంటే? ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ ఉందండి, ఆ ఫ్యామిలీ ఇంటి నిండా ఆయుధాలే. వాళ్ళు ఎప్పుడు అడిగితే అప్పుడు ఆయుధాలు 2 మాటలు తిట్టి నాకు ఇస్తారు, నేను బ్యాగ్లో వేసుకొని వచ్చేస్తాను, వాళ్ళ మీద రిలీజ్ చేస్తానంటే అపవాది. నో నో నో, డోంట్ బ్లేమ్ ఎనీవన్. ఎన్నడూ కూడా నువ్వు ఆయుధాలు క్రియేట్ చేయడానికి సిద్ధపడకు. ఈ రోజు నుంచి ఆపేస్తున్నాం. ఆమెన్, ఆమెన్. ఎంతో మంది మిమ్మల్ని తిట్టుకుంటున్నారని ఎవరో చెప్పినా కూడా గాడ్ బ్లెస్ దెమ్. ఆమెన్, ఆమెన్. పక్కన చెప్పండి, గాడ్ బ్లెస్ యూ. చెప్పు గట్టిగా, గాడ్ బ్లెస్ యూ. నువ్వు తిట్టినా, నువ్వు కొట్టినా, నువ్వు కొనుక్కున్నా, నువ్వు సనుక్కున్నా, నువ్వు ఏం చేసుకున్నా, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. ఎన్నోసార్లు అపవాది నన్ను గాయపరుస్తూ ఉంటుంది. వాళ్ళు నిన్ను ఇలా తిట్టారు, వీళ్ళు నన్ను తిట్టారు, వాళ్ళు నిన్ను అలా అవమానించారు, వాళ్ళు నన్ను సనుక్కున్నారు, గొనుక్కున్నారు అని రకరకాలుగా చెప్తుంది. కానీ పరిశుద్ధాత్ముడు ఇంకో చెవులు ఖాళీగా ఉంటుందిగా, ఇంకో చెవులో పరిశుద్ధాత్మ అంటారు, రే నో, బ్లెస్ దెమ్ అంటాడు. మార్నింగ్ లేచి, ఫాదర్ ఐ బ్లెస్ దెమ్, ఫాదర్ ఐ బ్లెస్ దెమ్, ఫాదర్ ఐ బ్లెస్ దెమ్ అని నేను వాళ్ళ మీద ప్రవచించడం ప్రారంభించాను. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు ఆయుధాలు తయారు చేయడం ఆపేస్తావో నువ్వు నీతిమంతుడు అని అర్థం. ఆమేన్. నీతిమంతుడు పాటలు పాడటమే కాదు, నీతిమంతుడు దేవుని నమ్మడమే కాదు, నీతిమంతుడు అపవాదికి ఆయుధాలు సప్లై చేయడు. చాలామంది ఇండియా వాళ్ళు బార్డర్లో ఉన్న దొంగలకి వెపన్ సప్లై చేస్తుంటారు, తెలుసు మీకు? అది క్రైమ్, అది మోసం. దేవుని బిడ్డలుగా ఉన్న మనము, క్రైస్తవులుగా ఉన్న మనము, దేవుని కుమార్తెగా కుమారులుగా ఉన్న మనము అపవాదికి ఆయుధాలు సప్లై చేయకూడదు. ఆమేన్. సో లెట్ us have this kind of strategy in our minds, and let's all sing together, let's all worship together, let's all exalt him together. Amen. నీతిమంతుల గుడారంలో ఏం వినిపించాలి? రక్షణ సునాదము. ఆమేన్. మీ ఇంట్లో పాటలు వినిపించాలి, మీ ఇంట్లో పాటలు వినిపించాలి, మీ ఇంట్లో పాటలు వినిపించాలి, మీ ఇళ్లలో పాటలు వినిపించాలి. గొనుగుడు సనుగుడు కాదు, క్రయింగ్, వేదన రోదన కాదు. నీతిమంతుల గుడారాల్లో ఏం వినిపించాలి? యేసన్న గారు చక్కగా రాశారు, నీ కృప నిత్యముండును, నీతిమంతుల గుడారాల్లో రక్షణ సునాదము వినబడుచున్నది అంటున్నాడు. ఆమేన్. నీతిమంతులు దేవుణ్ణి పాడకుండా ఉండలేరు. ఆమేన్, ఆమేన్. కొందరు పాడతారు స్టైల్కి, పర్ఫార్మెన్స్కి, తర్వాత వాళ్ళు చూస్తున్నారని వీళ్ళు చూస్తున్నారని ఆ స్టైల్గా హస్కీ వాయిస్తో బెండ్ చేసి అవన్నీ వేస్ట్. ఎంతమంది నీతిమంతులు ఉన్నారు? మీ నోటితో శ్రేష్టమైన కీర్తన వచ్చును గాక. ఆమేన్. మీ నోటిలో శ్రేష్టమైన కీర్తన కలుగును గాక, మీ నోటిలో శ్రేష్టమైన కీర్తన వచ్చును గాక. ఆమేన్. డోంట్ గివ్ గ్యాప్ అండ్ డోంట్ గివ్ రెస్ట్ టు యువర్ టంగ్. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. సిగ్గుపడకు నీతిమంతుడా, సిగ్గుపడకు నీతిమంతురాలా. పాటలు పాడడానికి, దేవుణ్ణి స్తుతించడానికి. ఇక చూడండి, ఎవరి గురించి ప్రేయర్ చేయబడలే మనం, ఏ శత్రువు గురించి నువ్వు ప్రేయర్ చేయబడలే. నీ మీద రూపించబడుతున్న ఏ ఆయుధము, ఆ వాగ్దానం మీద నీకు నమ్మకం వస్తుంది, ఆ వాగ్దానం మీద నీకు విశ్వాసం వస్తుంది, ఆ వాగ్దానం మీద నీకు ధైర్యం వస్తుంది. ఆమేన్.